అన్న మీ పేరన్నా? నా పేరు నవీన్ అండి. నవీన్. ఎక్కడి నుంచి అన్న? కడప అండి. కడప జిల్లా. ఏంటి కడపలో పరిస్థితి ఏంటి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఉందా, లేదంటే పెరిగిందా, లేదంటే అట్లానే ఉందా? ఇంకెక్కడ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అండి. 10 జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లతో ఉంటే ఇంకా మీకే తెలియాలా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఉందా లేదా అని. మహానాడు కూడా కడపలో పెట్టారు. ఎట్లా మహానాడు తర్వాత ఏమైనా తెలుగుదేశం క్యాడర్లో కావచ్చు, లేదంటే కడప జిల్లాలో ప్రజలు కావచ్చు టీడీపీ గ్రాఫ్ పెరిగిందంటారా? మీరు చూసినట్టయితే మీరు కానీ చూశారు, మహానాడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పడి ఆ మహానాడును శతవిధాల ఏదో విధంగా ఆయన దుర్మార్గ పాలనతో దాన్ని ఏదో చెడగొట్టాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇటు ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా మహానాడు జరిగింది. ప్రతి ఒక్కరు చూశారు, ఏ ఇబ్బంది లేకుండా కడప జిల్లాలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం క్యాడర్ అందరూ ఏకతాటిపైకి వచ్చి 7 సీట్లు గెలిపించారు. మీరు కానీ చూడడం జరిగింది. రాబోయే కాలంలో తెలుగుదేశాన్ని బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఎట్లా ఉంది ఏడాది పాలన చూసాక ఏమనిపిస్తుంది? అసలు ఏమైనా నిజంగా ఆయన చెప్పిన హామీలు నెరవేరుస్తున్నాడా? ఒకటి కానీ ఒకటైనా? మీరు చూస్తున్నట్టయితే ఈరోజు సంవత్సరం అయింది. సంవత్సరం అయితే ఆయన చెప్పిన మొదటి మాట డిఎస్సి సంతకం అని చెప్పాడు, డిఎస్సి సంతకం అయిపోయింది. తర్వాత పింఛన్ చెప్పాడు, పింఛన్ అయిపోయింది. అన్నా క్యాంటీన్లు అన్నాడు, అన్నా క్యాంటీన్లు అయిపోయింది. నిన్న చూస్తే తల్లికి వందనం అన్నాడు, తల్లికి వందనం ప్రతి ఒక్కరికి దాదాపు 60 లక్షల పైసలకు తల్లి అకౌంట్ పడినాయి. ఈ పొద్దు స్కూల్ టైం ఓపెన్ కరెక్ట్ టైంలో వేసాడండి. ఖచ్చితంగా అది అందరికీ మంచి అని మేము అనుకుంటున్నాము. ఇంకా రేపు ఆగస్టు కల్లా ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు 1500 కూడా తొందరలోనే వస్తాయని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నామండి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు ఏడాది చంద్రబాబు పాలనకి ఏంటి మార్పు ఏం వచ్చింది అసలు? ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఏముందంటే వేరేది ఏం లేదు. ఓన్లీ విధ్వంసం తప్ప, దార్శికం తప్ప, దౌర్జన్యాలు, దోపిడీలు తప్ప వేరేది ఏం లేదు. ఒక అభివృద్ధి కానీ ఒక సంక్షేమం కానీ ఏ విధమైన సంక్షేమం లేదు. కేవలం ఏదో ఆయన ఒక 5000 10,000 కులాన్ని విడదీసి ఆటో వాళ్ళకి 5,000 వాళ్ళకి 5,000 అని చెప్పి తప్ప ఏ విధంగా అభివృద్ధి చేశారండి? ఒక రోడ్డు లేదు, ఏ విధమైన రోడ్డు లేదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎన్ని రోడ్లు చూసారా? రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ ప్రతి ఒక్కటి రోడ్లు ఈడ గుంత ఉన్న రోడ్లే లేవు. అసలు గుంతలు కంటే మనమే టార్చ్ లైట్లు చూసి చూడాలి. ఇంకా ఈ విధమైన అంటే జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే సంవత్సరం లోపలనే మనకు ఈ విధంగా సంక్షేమం తిక్కు, అభివృద్ధి తిక్కు ఇన్ని వస్తున్నాయి. ఇంకా ఏం కావాలండి మనకు? సినిమా చూపిస్తా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. చూపించారు కదండి, ఆయనకు సినిమా చూపించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయన చూపిస్తాడు సినిమా, ఆయన చూపించేసి అరెస్ట్ అవబోతాడు అంటున్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే తనపైన ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ A2గా కేసు నమోదు చేశారు కాబట్టి సత్యనపల్లి పర్యటనకు సంబంధించి ఈ కేసులో అయినా సరే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఏమండి, దొంగలు ఏ కేసులో అయినా అరెస్ట్ చేస్తారా? అది ఏ కేసులో అరెస్ట్ చేస్తారా అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. సింగయ్య కేసులో అరెస్ట్ చేస్తారా, మద్యం కేసులో అరెస్ట్ చేస్తారా? 32 కేసులు ఉన్నాయి. 32 కేసులు ఏ కేసులో అయినా అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేయడం అయితే ఖాయం, ఇబ్బంది లేదు. అరెస్ట్ అయితే మీ కడప జిల్లాలో ఎలా ఉంటుంది అరెస్ట్ ప్రభావం? అరెస్టుకు ఏం లేదు, ఆయన ప్రభావం ఏం లేదు. ఆయన ప్రభావం అంతా అయిపోయిందండి. ఆయన ప్రభావం 3 సీట్లతోనే అర్థమైంది. రేపు వచ్చి ఆ 3 సీట్లు రావు. ఆ పులివెందులో కానీ ఆయన కానీ ఓడిపోవడం గ్యారెంటీ. పులివెందులో ఓడించేస్తారా జగన్మోహన్ రెడ్డి? ఓడిపోతారండి, ఇబ్బంది ఏం లేదు. పులివెందుల కొన్ని జిల్లాలంటే ఓడించారు. పులివెందుల్లో ఖచ్చితంగా ఓడిస్తారండి. ఆయన 90,000 మెజార్టీ అన్నారు. అందరూ లాస్ట్లో ఉన్న లీడర్లు కానీ వాళ్ళ పార్టీలోనే బెదిరించి బయటకు చేర్పించుకున్నారు. ఈ పొద్దు 90,000 మెజార్టీని 60,000కి తెచ్చారు. 60,000 తగ్గించడం పెద్ద కష్టం కాదండి. ఈ పొద్దు రాజీనామా వేసి పోటీ చేయమనండి, గెలుస్తా అంటే ధైర్యం ఉంటే అతన్ని దాని రాజీనామా చేయడు అతను. మీ పేరండి? పఠాన్ అన్వర్ ఖాన్. ఓకే, ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తుంటాం. వ్యవసాయం ఎట్లా ఉందండి? రైతులకు ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు వచ్చి సంవత్సరం అయింది కదా, ఏడాది కాలంలో రైతుల పరిస్థితి ఏంటి? బాగానే ఉంది. రైతుల పొజిషన్ బాగానే ఉంది. దాని తర్వాత ఇప్పుడుండే సిచ్యువేషన్లో వాటర్ ప్రాబ్లం అనేది ఏం లేదు. మాది రాయలసీమ అయినప్పటికీ కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అధికంగా ప్రాజెక్ట్ తెలుగుగంగ కానీ అక్కడ కానీ ఎక్కడ లేని రాష్ట్రంలో ఎక్కడ లేకుండా మా జిల్లాలో మాత్రమే ఒకే జిల్లాలో అల్గరూరు రిజర్వాయర్, తర్వాత తెలుగుగంగ, SRBC కెనాల్, వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండే జిల్లా ఏదంటే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో మాదే. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు తెలుగుగంగ ఏ విధంగా ఇచ్చారో చంద్రబాబు నాయుడు కూడా రైతుల కోసం SRBC కెనాల్ కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తూ రైతులకు నిత్యం ఉపయోగపడే 1 సెంటు కూడా కనీసం ఎండిపోకుండా బ్రహ్మాండంగా రైతులకు ఉపయోగపడేలా పాటుపడడం జరిగింది. ఇది వాస్తవం. అంటే రాయలసీమ ప్రాంతం అంటున్నారు కదా, రాయలసీమ ప్రాంతానికి ఏ ముఖ్యమంత్రి అండి బాగా చేశారు? ముందు ఎన్టీ రామారావు గారు చేశారు. ఎందుకంటే తెలుగుగంగ కట్టిన తర్వాత కనీసం ఎండిపోయిన పొలాలు కూడా వేల ఎకరాలు ఉండేటివి. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుగంగ ఏర్పాటు చేసి అప్పుడు తమిళనాడులో కానీ మనకు కానీ ఉండే విధంగా తెలుగుగంగ నుంచి సస్యశ్యామలం పొలం చేయడం జరిగింది. అటు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత SRBC కాలువలు కానివ్వండి, తెలుగుగంగ నుంచి వాటర్ సప్లై చేయడం కానీ ఇటు కర్నూలు జిల్లా, రాయలసీమ నుండి కడప జిల్లా వరకు కూడా బాగా వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తూ రైతులకు బ్రహ్మాండం చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పాలనలో బాగానే ఉందంటారు. మరి చంద్రబాబు వస్తే పంటలు పండువు ఎట్లా అంటారు కదా, కరువు వస్తుంది, అతను వస్తే నీళ్ళు రావు, వీళ్ళు వస్తే నీళ్ళు వస్తాయి. మరి ఆ విధంగా అనుకుంటే ఇప్పుడు ఎన్నోసారి ముఖ్యమంత్రి
ఇన్నిసార్లు అయినా కదా రైతులు ఏమైనా ఎండిపోయినారా? పోనీ ఒక ఎకరాన్ని ఎండిందని ఏ రైతు అని చెప్పండి. అది కాదండి, వాస్తవం కాదు. ఈ రోజు వరకు కూడా కడప జిల్లా వరకు కూడా నీళ్లు పడుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. మరి ఏంటి మీ నంద్యాల పరిస్థితి ఏంటి? నంద్యాలలో మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నారు కదా, బాగోలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసలు బాగోలేదు అని చెప్పేసి. ఆయన యువకుడు మామూలు చెప్పేది చెప్తుంటాడు. సరే ఏం చెప్పకుంటే వాళ్ళ సిస్టరే కదా ఎంపీ, మన జనాలు ఎట్టేసినారు ఓటు వల్ల. అదేవిధంగా వాళ్ళ పెద్ద బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. RYSS పెట్టి రైతుల కోసం కనీసం ఒక ఎకరా కూడా ఎండిపోకూడదనే ఉద్దేశంతో RYSS పార్టీ పెట్టి బ్రహ్మాండంగా చేశాడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. అటు తర్వాత ఆయన కూతురుని తెచ్చి ఎంపీని చేసుకున్నాడు. రైతులు ఏ పొజిషన్ ఏ విధంగా ఉండాలా, రైతులకు ఏ విధంగా చేయాలా అనే ఉద్దేశంతో ఆయన కూడా అవగాహన ఉన్నటువంటి లీడరు. ఆయన కూడా కనీసం వాళ్ళ పెద్దనాన్న అడుగుజాల్లో కూడా నడచలేదు. నువ్వు ఈరోజు నీళ్ళ గురించి చెప్తే ఎట్లా? చంద్రబాబు మోసం చేశాడు ప్రజలందరినీ, చంద్రబాబు ఎప్పుడు ఇట్లానే చేస్తుంటాడు, ప్రజల్ని నమ్మించడం మోసం చేయడం తనకు అలవాటు అని చెప్తున్నారు. ప్రజలను మోసం చేస్తే ఆయన ఎందుకుంటాం మేము? వల్ల ప్రజలకు మోసం చేశాడు మీరు చెప్తున్నారు, మేము ఎందుకున్నాము? మీరు చేసే అరాచకాన్ని, గత ప్రభుత్వం అరాచకం చేసి తర్వాత ఇష్టం వచ్చిన చేసి పరిపాలన చేసి నానా ఈ విధాలుగా రైతులు కనీస కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వీళ్ళకంటే నానా ఇబ్బందులు పెట్టిన తర్వాతనే కదా మీరు పరిపాలన సరిగా లేదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని కాపాడుకోగలడు, రాష్ట్రాన్ని గట్టున పెట్టగలడు. రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ, బీసీ మహిళలకు కానీ, బీసీ ఉన్న యువకులకు కానీ, అటువంటిది అగ్రవర్ణాలకు కానీ ఆల్ క్యాస్ట్కు సంబంధించిన విషయంలో ఎలాంటి పొరపాటు లేకుండా సమానంగా చూసే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతో ఓటేశారు. అంటే మరి ఏడాది కాలంలో బాగానే చేస్తున్నారా? చెప్పిన హామీలను నెరవేరుస్తున్నారా? పెన్షన్ పెంచుతాం అన్నారు, పెంచారా? గ్యాస్ వస్తా అన్నారు, ఇచ్చారా? తల్లికి వందనం ఎలక్షన్ టైంలో వాళ్ళు చెప్పారు. గతంలో ఆయన కొడుకు ఇచ్చాడు, దాంట్లో 13,000 ఇచ్చారు, 14,000 కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఒకరికేసరికి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు చెప్పారు, అయ్యా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను చెప్పాడు. ఆ వాగ్దాన్ని నెరవేర్చడం జరిగింది. బ్రహ్మాండంగా ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు బాగానే. 5 మంది, 4 ఉండరు, 2 ఉండరు, 3 అందరికి ఇచ్చాడు. అదేవిధంగా గ్యాస్ ఇస్తాను చెప్పాడు, ఉచిత గ్యాస్ ఇచ్చాడు కదా. అదేవిధంగా కొంతమంది లోన్స్ ఇవ్వాలి, SC, BC మైనారిటీ కార్డు, అది కూడా మన ఇంటర్వ్యూ జరిగిన బ్యాంకులకు ఇవ్వడం జరిగింది. అంటే గ్రామాల్లో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారు? హ్యాపీగా ఉన్నారు. జగన్ అంటున్నాడు ప్రజలంతా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, ఎన్నికలు వస్తే నాకే ఓటేస్తారు, నేనే గెలుస్తా అంటున్నాడు ఆయన. ఇక లాస్ట్ అండి, నేను చెప్తున్నా కదా, ఒక రైతుగా వీళ్ళు మేము రైతు పొజిషన్ చూస్తున్నాం కదా, నువ్వు చేసేటట్టుంటే అసెంబ్లీకి వెళ్ళు, నీకు అవకాశం చక్కగా మాట్లాడే విషయానికి. రైతులకు ఈ విధంగా ఇబ్బంది ఉంది, రైతులకు ఈ విధంగా చేయాలా, పేద బడుగు బలహీన వర్గాలకు ఈ విధంగా పనిచేయాలా అని ఒక నినాదంతో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎవరిని కొట్లాడు, నీ వంతు ప్రతిపక్ష పాత్ర కొట్లాడు. బ్రహ్మాండ ప్రజల కోసం పోరాటం చేసినట్టే మేము కూడా లక్షణంగా అసెంబ్లీని పోరాటం చేస్తున్నాడు అని ఏ రైతులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, బీసీ మైనార్టీలు కానీ ఇన్నెలు కూడా తిప్పుతారు. అయ్యా ఈయన బాగానే కొట్లాడుతాడు, బాగానే చేస్తాడేమో మళ్ళీ ఈసారని అని. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుంటే నీ నినాదం బయటికి పోయేదట. నీ ఉన్న మంత్రులు వాళ్ళు కేసులు ఇటుకపోయి నువ్వు కేసులు ఇటుకుపోతే ప్రజలకు ఎవరు రేపు రెస్పాన్సిబిలిటీ ఎవరు? జగన్ గెలిచే పరిస్థితి లేదంటారా? అతను ఎమ్మెల్యే గెలిచాల్సిందే కానీ ఇట్లా ప్రతిపక్షంగా వచ్చి మరి వచ్చే పొజిషన్ అయితే కాండాలి నాకు తెలిసినంత వరకు. వైసీపీ పరిస్థితి ఏంటి అసలు? ఏం లేదు, పార్టీ ఉండేది మామూలు ఉంటారు, ఉండేది లీడర్షిప్ లేదు. ఎంతసేపు ఉన్నా ఈయన మేనేసుకుని గెల రాయలసీమలో ఈయన ఇగ్గడానికి ఈ పరిస్థితి ఇట్లుంది. రాయలసీమ అంటే వైసీపీ లేదంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ కొద్దిగా కంచుకోట కొంచెం బలంగా ఉందంటారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నది. రాజశేఖర రెడ్డి చివరి క్షణంలో కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చే టైంలో జరిగింది. కనీసం మీ ఫాదర్ దాంట్లో కనీసం నువ్వు 50% తీసుకుని పార్టీని, కూలీలను, రైతులను డెవలప్ చేసుకుంటూ వచ్చేట ఈ పరిస్థితి ఉండేది కాదు కదా.